హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం స్పెషల్గా నేను కూడా యూట్యూబ్లో చూసింది అయితే చేస్తున్నాను అనమాట. చూస్తూ ఉండండి. అండ్ నచ్చితే మాత్రం వ్లాగ్ని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. నౌ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను, చాలా మంది తెలిసిందే. కాకపోతే ఏంటంటే మొన్న రీసెంట్గా యూట్యూబ్లోనే చూసాను అనమాట. ఇలాగ బ్రెడ్ స్లైస్ని మధ్యలో కట్ చేసుకుని మధ్యలో ఫిల్లింగ్ అయితే చేశారనమాట. ఎలాగా అన్నది నేను చూపిస్తాను. కొంచెం బర్గర్ స్టైల్లో కూడా అయితే వచ్చింది, నాకు నచ్చింది. 2 eggs అయితే బీట్ చేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్స్, ఉప్పు, లైట్ గా కారం అయితే వేస్తున్నాను. చిల్లీ పౌడర్ అనుకున్నాను కానీ ఆ తర్వాత నాకు ఇది తీసుకున్నది అయితే గుర్తొచ్చింది. ఇది పాస్తా మిక్స్ అండి. దీన్నే కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇందులో ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదు, జస్ట్ గ్రీజింగ్ అయితే చేసుకున్నాను. బ్రెడ్ పీస్ అయితే ప్లేస్ చేసుకున్నాను కదా, ఇందులో ఎగ్ స్టఫ్ అయితే వేస్తున్నాను. జాగ్రత్తగా దీన్ని అదర్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోవాలి. దీనిపైన కొద్దిగా సాస్ అయితే వేసుకుంటున్నాను. ఇది టోటలీ ఆప్షనల్ అండి. జస్ట్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మైనీస్ తెచ్చుకున్నాను కాబట్టి మైనీస్ అయితే వేసాను. స్లైస్ ఏదైతే మనం మధ్యలోది కట్ చేసామో ఇక్కడైతే యాడ్ చేసేసుకుంటా, అంతే అన్నమాట. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. నువ్వు కూడా తిన్నమ్మా. ఉంది, ఎలా ఉంది? ఇలా మైనస్ ఉంది, బాగుంది, దానిలో టేస్టీగా ఉంది. నువ్వు తింటామ్మా లక్కీ? ఈ రోజు లక్కీ కోసం వంకాయ ఫ్రైలా అయితే చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇలా ఫ్రైస్ లాంటివి బాగా ఇష్టపడుతున్నాడు. చాలా సింపుల్. ఆవాలు, జీలకర్ర, మిర్చి అండ్ కరివేపాకు వేసుకుని చేయను. ఓన్లీ పసుపు మట్టికి వేసుకుందాం అనమాట. టైం వచ్చేసరికి 12 అయ్యింది. బట్ లక్కీ ఇప్పుడు వచ్చేసరికి పడుకున్నాడు అనమాట. ఎందుకంటే ఎర్లీ అవర్స్ లో కలత నిద్రలాగా కదులుతూ ఉన్నాడు. అందుకని ఇంకా ఇప్పుడు ఎర్లీగా పడుకుని పోయాడు. లేచిన తర్వాత లంచ్ అయితే పెడతాను. ఉయ్యాల్లో హ్యాపీగా పడుకుని పోయాడు. ఇప్పుడే ఇంక వంట ప్రిపరేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకోవాల్సింది అయితే ఉన్నాయన్నమాట. అంటే కపుల్ షార్ట్స్, దానికే రెడీ అయ్యాం అనమాట. అండ్ యాజ్ యూ కెన్ సీ, నాకు కొన్ని డేస్ బ్యాక్ ఏంటంటే చిన్న చిన్న మచ్చల్లాగా అయితే వచ్చినాయి అనమాట. అవైతే ఇప్పుడు కనిపించట్లేదు, మొత్తం అంతా కూడా మాయమైపోయిందని చెప్పాలి. ఆల్ క్రెడిట్స్ గోస్ టు అదిగోండి వీరు గారు. ఎందుకంటే నాకు రైట్ టైంలో చాలా మంచి ప్రోడక్ట్ అయితే సజెస్ట్ చేశారు. చాలా రోజుల క్రితం మీ ఫేస్ లో డార్క్ స్పాట్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఏదైనా మనకి స్టార్టింగ్ లోనే క్యూర్ చేసుకోవాలి కదా. సో అందుకనే నేను గూగుల్లో సెర్చ్ చేస్తే సో అందులో సజెషన్స్ ఏమొచ్చినాయంటే పసుపు వాటర్ తాగితే బెటర్, లేదా పసుపు జ్యూస్ తాగితే బెటర్ అని చెప్పేసి ఇంకా రకరకాల సజెషన్స్ అయితే వచ్చినాయి. కానీ నేనైతే అస్సలు తాగలేను, నాకు బాగా తెలుసు. అందుకనే నీకు హిమాలయ నుంచి టర్మరిక్ ఫేస్ వాష్ అనేది సజెస్ట్ చేశాను. ఎస్, నిజంగానే ఇది యూజ్ చేసిన 7 days లో నాకు రిజల్ట్ అయితే ఇన్స్టెంట్ గా కనిపించింది అనమాట. యాజ్ యూ కెన్ సీ నా ఫేస్ లోనే అది మీకు తెలుస్తుంది. అండ్ వీరు గారికి అయితే డెఫినెట్లీ థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి ప్రోడక్ట్ నాకు సజెస్ట్ చేసినందుకు. ఇప్పుడు దీంతోనే ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. ఎందుకని ఫేస్ వాష్ ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చూస్తే, ఇందులో వచ్చేసరికి మనకి ఆర్గానిక్ టర్మరిక్ అన్నది కలెక్ట్ చేసుకుని ఆయుర్వేదాలోనే ఏన్షియంట్ మెథడ్ అయిన స్పర్శ మెథడ్ ద్వారాగా ఈ టర్మరిక్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. అందుకనే ఈ మెథడ్లో ఎక్స్ట్రాక్ట్ చేసిన టర్మరిక్ చాలా ఎఫెక్టివ్గా మన స్కిన్ పైన అయితే పనిచేసి మనకి 7 days ఆఫ్ యూసేజ్లోనే రిజల్ట్ అన్నది ఇన్స్టెంట్గా మనకైతే కనిపిస్తూ ఉంది. ఈ ఫేస్ వాష్ వచ్చేసరికి డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండి, కంప్లీట్లీ సేఫ్ టు యూజ్ అనమాట. అందుకనే నేను వేరే వాళ్ళకి కూడా ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎవరైనా డార్క్ స్పాట్స్తో సఫర్ అవుతున్నారు అంటే మాత్రం మీకు ఖచ్చితంగా 1 weekలోనే రిజల్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ అలాగే స్క్రీన్ పైన VV10 అనే కూపన్ కోడ్ కూడా అయితే ఉంది. ఈ కూపన్ కోడ్ వాడితే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మిస్ చేయొద్దు, డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బొమ్మలు ఇవన్నీ అయితే సర్దుకోవాలి. అండ్ నా బోర్డ్ని ఒక బొమ్మలాగా అయితే వాడుతున్నాడు అనమాట. మార్కర్స్తో పిచ్చి గీతలు తెగ్గ పెట్టేస్తున్నాడు, ఫ్లోర్ పైన కూడా పెట్టేస్తున్నాడు. అండ్ నాకు మరో పెద్ద టాస్క్ అంటే ఇంకోండి బట్టలు ఫుల్గా వాష్ అయితే వేసేస్తున్నాను. అండ్ ఇవన్నీ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. అంటే సూరత్ నుంచి తెచ్చినవి కొన్ని ప్యాకేజింగ్ ఓపెన్ చేయకుండా అలా వదిలేసాను. ఇంకా అవి కూడా ఏంటంటే వాష్ వేసేసుకుని ఇంకా రెడీగా పెట్టేసుకుంటే బెటర్ కదా అన్నట్టు. ఈ రోజు కర్రీ వచ్చేసరికి ఫిష్ ఇగురు అయితే వండుకోబోతున్నాను. నాకు సెన్ అంటే చాలా ఇష్టం అనమాట ఫిష్లో. అది కూడా ఏంటంటే కర్రీలో కాదు, ఫ్రై కింద చేసుకుంటే బాగా నచ్చుతుంది.
రిఫ్రిజిరేటర్లో పెట్టడం వల్ల మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అనమాట. కాసేపు వాటర్లో వేసి వదిలేస్తున్నాను. వీరు గారి కోసం అండ్ లక్కీ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. ఈ మసాలా పేస్ట్లోనే ఆనియన్, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ అయితే వేసేసి గ్రైండ్ చేసేసాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫిష్ పీసెస్ అయితే వేసేస్తున్నాను. ఇవి కొద్దిగా 2 sides లైట్గా ఆయిల్లో మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అయితే యాడ్ చేస్తాను. ఇద్దరికి 2 పీసెస్ అన్నట్టు అయితే వేసాను అనమాట. బట్ నాకు అంతగా తినడం అయితే ఇష్టం ఉండదు, ఓన్లీ ఫ్రై పీసెస్ తింటాను. ఇందులో వాటర్ కూడా అయితే యాడ్ చేసేసాను. ఎప్పుడైనా ఇంట్లో మసాలా కర్రీస్ కుక్ చేసామంటే ఇంట్లో రసం అయితే కంపల్సరీ. ఇది వచ్చేసరికి వామచారు లాగా అయితే పెట్టినాను. లక్కీకి హెల్త్కి కూడా మంచిది కదా అన్నట్టు ఆల్రెడీ రెసిపీ 2 రోజుల ముందే మీకు అయితే షేర్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయితే ప్రీవియస్ వ్లాగ్స్ అయితే చూడండి. కర్రీ అయితే సూపర్ యమ్మీగా కుక్ అయిపోయింది అండ్ రసం కూడా రెడీ. ఇది వచ్చేసరికి లక్కీ ఫుడ్. చేప అంతగా తిండు, బట్ ట్రై చేస్తున్నాను అనమాట చిన్న పీస్ పెట్టి. ఆరెంజ్ అది బ్లాక్ కాదు, ఆరెంజ్. ఇదేంటి? వచ్చిన తర్వాత కాకరకాయని కేకరకాయ అన్నట్టు చెప్తున్నావు. వీరు గారు రెడీ అయిపోయారా? ఒకసారి వెళ్ళి చూసి వచ్చేసాయి. జనాలు అందరూ వచ్చేసారంటే నేను ఒక్కదానే మిగిలిపోయాను. నీ కొడుకు కూడా తలస్నానం చేసేసాడు నువ్వు. అండ్ నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయాను. యాక్చువల్లీ నాన్ వెజ్ తిన్నాం కదా, ఇంకా డౌట్ కొట్టి ఎందుకైనా మంచిదని అందరూ తలస్నానాలు చేస్తాం అనమాట. అయినో అమ్మవారికి నైవేద్యాలు పెడతారు, బట్ స్టిల్ ఏంటంటే ఏమో ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, అక్కడ రూల్స్ అయ్యి ఎలా ఉంటాయో మాకైతే తెలీదు. అండ్ మేము ఉండేది వచ్చేసరికి ఏంటంటే అచ్చంపేట ఊరికి దగ్గర, బట్ యాక్చువల్లీ మా హౌస్ అన్నది పనసపాడు పంచాయతీలోకి అయితే వెళ్తుంది అనమాట. బట్ నియర్ బై అచ్చంపేట అయితే ఉంటాము. మా స్నానం అయిపోయింది అండ్ లక్కీ వచ్చేసరికి అలా అయితే తిరుగుతున్నాడు. ఎప్పుడు వెళ్ళలేదు టెంపుల్కి, చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అని. అండ్ ఈ డ్రెస్ వచ్చేసరికి ఆరులీలో తీసుకున్నది, ఇదైతే వేసుకున్నాను. జుట్టు ఆరబెట్టుకోవాలి, చాలా తడితడిగా ఉంది. ఇంకొక 20 minutes స్టార్ట్ అవుతుంది, 9 o'clockకి అని అన్నారు. మా ఇద్దరిని తాళం వేసుకుని వెళ్ళిపోయావు కదా. చూడు టెడ్డీతో మాట్లాడుతున్నాడు. లక్కీ నీ ఫేవరెట్ కేక్ వచ్చినట్టుంది రోయ్. కేక్ ఆడుకు కాదు, ఇది నాకు. ఇది వచ్చేసరికి మిల్క్ కేక్. బయట నుండి ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు నాకు కూడా చాలా ఇష్టము. లక్కీ వచ్చేసరికి చాలా ఇంట్రెస్ట్ గా తింటున్నాడు అనమాట ఈ కేక్ ని. అందుకని నేను కూడా ఎలా చెయ్యాలి ఏంటి అంటే హోమ్ మేడ్ బెస్ట్ కదా, నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో వీరు గారి కోసం ఇంట్లో కేక్ చేశాను, మళ్ళీ ఇప్పుడు లక్కీ కోసం చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి. కేక్ ఇదిగో ఇదిగో కేక్, వెరీ గుడ్. ఇదిగో పట్టుకో. కాల్ చేసాడు రా. Lucky, come here. Come here. Also, we have missed one important person, the person who designed the vehicle in the first place. Mr. Nitin Zihani. ఇక్కడ కలికి ఆడియో రిలీజ్ అవుతుంది. ఆడియో కాదు, కార్ రిలీజ్. ఫస్ట్ కార్ ఎంతమంది చూస్తున్నారు? 80K వాచింగ్ ఇన్ లైవ్. నో ఏ B C D D E F లేదు, ABCDE ఎక్కడ వరకు వచ్చింది, F రాలేదు ఇంకా. వెరీ గుడ్. డాన్స్ డాన్స్
డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తున్నాడు. జస్ట్ ఒక 2 days లో చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇదే అర్థం కావట్లేదు మాకు. వెళ్దామా, గుడికి వెళ్దామా? వెళ్దాం అనాలి. వెళ్దాం. మనం మన చేపకి చిట్టి అని పేరు పెట్టినట్టు వీళ్ళు కారుకి బుజ్జి అని పేరు పెట్టారు. ఏది కారు? బుజ్జి. లక్కీ, నువ్వెందుకురా కరుస్తున్నావు? చెయ్యవే చికెన్ జాయింట్ మటన్ జాయింట్ అనుకుంటున్నావు ఏంట్రా అలా కరుస్తున్నావు? అరే స్కిన్. లెట్స్ స్టార్ట్ వీరు గారు. 9:10 అయింది టైం. 9 గంటలకు స్టార్ట్ అవుతుంది అని అన్నారు. చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి అని. ఇక్కడికైతే నో సౌండ్స్ అనమాట. లక్కీకి ఇంతకు ముందు వరకు షూ మోడల్ వేసుకున్నాడు కదా, ఇలాంటి చెప్పల్స్ వేసుకుని ఆడడం ఫస్ట్ టైం. బట్ ఓకే, కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాడు. వైట్ కార్. వైట్ కార్. ఏ ఇది వచ్చేసరికి అచ్చంపేట ఊరా. జస్ట్ మధ్యలో కొన్ని వీధుల డిస్టెన్స్ మాత్రమే ఉంటది. ఇక్కడ నుండి ఊరైతే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎదురుగుండా వచ్చేదే కదా. అరే మీకు అట్లా గుర్తుందా నీకు? అదిగో లక్కీ లైటింగ్. జాతర దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ సౌండ్స్ వచ్చేసరికి చాలా గట్టిగా అయితే ఉన్నాయన్నమాట. అందుకే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇలాంటి జాతరలు నేనైతే డైరెక్ట్గా చూడడం అయితే ఇదే మొదటిసారి అని చెప్పాలి. అంటే ఇలా వేషాలు వేసి అలా డప్పులు కొడుతూ డ్యాన్సులు చేయడం ఇవన్నీ అయితే నేను ఇప్పటి వరకు అయితే చూడలేదనే చెప్పాలి. అండ్ ఈ జాతర గురించి కూడా మాకు ఎలా తెలిసింది అంటే మన ఛానల్ చూసే వాళ్ళలోనే ఒకరు కామెంట్ చేశారనమాట. మన సబ్స్క్రైబర్ కామెంట్ చేసి ఇలా జాతర జరుగుతుంది రండి అని చెప్పేసి అన్నారు. వెళ్ళడం అయితే చాలా మంచిదైందని అనిపించింది. చాలా మంచిగా అన్నీ చూసామన్నమాట. డ్యాన్సులు చేయడం అవి ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ఇంకా ఎక్కువసేపు ఉండలేదన్నమాట. లక్కీ ఆ సౌండ్స్కి మళ్ళీ జడుచుకుంటాడేమో అనేసి ఇంకా వెనక్కి అయితే వచ్చేసాం. అండ్ ఎవరైతే కామెంట్ చేశారో మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచిగా మేమైతే వచ్చి టైం స్పెండ్ చేసాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లక్కీకి ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ అన్నవి చాలా ఉన్నాయన్నమాట. ఒక దేవుడికి కాదు అన్ని దేవుళ్ళకి మేమైతే మొక్కుకుంటున్నాం ఇందులో నుండి త్వరగా బయటపడాలి అనేసి. ఎందుకనంటే సూరత్తో కంపేర్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సంహవ్ బాగుందనే చెప్పాలి. కానీ ఏంటంటే ఒక్కొక్క నైట్ మాత్రం మధ్యన అసలు ఎందుకు అలా పడుకోకుండా నిద్రలో అలా ఏడుస్తున్నాడు అన్నది ఇంకా తెలియలేదు. ఇంకా ఏంటంటే ఇలా కూడా చూస్తున్నాం. అంటే ఏవైనా దేవుళ్ళకి మొక్కులు అవి ఉండిపోయినా సరే మనల్ని ఏదో ఒక విధంగా ఇది ఒక మొక్కు ఉంది అన్నట్టు ఖచ్చితంగా మనకి రికాల్ చేస్తారు కదా. ఇంకా ఇలా కూడా చూసుకుంటున్నాం అనమాట. అంటే ఎక్కడైనా దండం పెట్టుకుని మేము మర్చిపోయేవేమో ఓవర్లాప్లో, ఎందుకైనా మంచిది ఇంతకు ముందు ఏ టెంపుల్కి అయితే వెళ్ళామో మళ్ళీ తిరిగి వెళ్తున్నాం అనమాట. లిటరల్లీ లైక్ ఆ నిద్రపోకుండా అలా ఉంటుంటే మాకు ఆ నైట్ అంతా నిద్ర లేకుండా చాలా డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ ఫేస్ చేస్తున్నామని చెప్పాలి. అండ్ వన్స్ ఇలా టెంపుల్స్ మొక్కులు అవన్నీ కూడా అయిన తర్వాత ఇంకా ఇలానే ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ ఇంకా మెడికల్గా అంటే హాస్పిటల్లో చూపించి ఏమైనా సొల్యూషన్ ఉంటుందేమో అని అలా కూడా ట్రై చేయాలి. సో అదనమాట మొత్తం మీద ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.